ఇప్పుడైతే మనం వెంకొంజిపాలెం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక వినూత్నంగా చాలా డిఫరెంట్గా పెట్టారు. ఇదేంటంటే మన పూరి జగన్నాథ్ ఉంది కదా, పూరి జగన్నాథ్ ఆలయం ఏదైతే ఉంటుందో ఆ థీమ్తో పెట్టారు. మీకు అది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. చూసారా, మొత్తం పూరి జగన్నాథ్ థీమ్ చాలా చాలా బాగా పెట్టారు. వీళ్ళు లాస్ట్ టైం కూడా ఇస్రో శాటిలైట్స్ కూడా, చంద్రయాన్ కూడా చాలా బాగా పెట్టారు. సో మీకు ఒకసారి లోపలికి వినాయకుడు కూడా మీకు చూపిస్తూ ఉంటాను. సో చూడండి, ఓకేనా. సో ఫ్రెండ్స్, వీళ్ళు పెట్టిన వినాయకుడు ఇలా ఉంది. సో వినాయకుడు అనేది ప్రతి పందిరిలో కామన్, కానీ బయట పెట్టేది చాలా ఇంపార్టెంట్. అసలు వెరైటీగా పెడతారు. సో ఇదే నేను మీకు కవర్ చేశా. హలో అండి, అందరూ బాగున్నారా? సో వినాయక చవితి మా కేవీ టాక్ ఛానల్ నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. చాలా చాలా బాగా పెట్టారండి. లాస్ట్ టైం ఏమో మీరు చంద్రయాన్ పెట్టారు కదా. సో ఒకసారి మీ కమిటీ నేమ్ చెప్తారా? గ్రామ సేవా సంఘం ఉత్సవ కమిటీ. ఓకే, గ్రామ దేవత ఉత్సవ కమిటీ, గ్రామ సేవా సంఘం, కొత్త వెంకటేశ్వర. మీ పేరండి? మహేష్, హరీష్ కుమార్, ఉమేష్ కుమార్, రమణ వేగి. సో చాలా చాలా బాగుందండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి పందిరిలోని వినాయక, మీ అందరికీ కేవీ టాక్ ఛానల్ తరఫు నుంచి హ్యాపీ వినాయక చవితి. మీరు ఇదే ఫస్ట్ టైం చేయడమా లేకపోతే ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు? 5th ఇయర్ నుంచి పెడుతున్నారు. సో ఈసారి నార్మల్గా పెట్టారు, నెక్స్ట్ టైం మీరు మంచి థీమ్తో పెట్టండి. ఇది కూడా చాలా 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 బాగుంది, ఇది కూడా. సో ఓకే, ఒకసారి మీ నేమ్స్ చెప్తారా? మై నేమ్ ఇస్ ఓకే వివేక్, మహేష్, మౌలి, హర్ష. ఇక్కడ హర్ష. సో మరొకసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. యాక్చువల్లీ మనకి వినాయక చవితిలో వర్షం వచ్చింది, అదే కొంచెం చాలా బాధ, అందరికీ బాధ. సో నెక్స్ట్ టైం కూడా మరొక థీమ్తో, మంచి థీమ్తో రావాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ఒకసారి మీ వినాయకుని చూపిస్తారా నాకు? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాళ్ళు పెట్టిన వినాయకుడు ఏదైతే ఉందో మనం ఒకసారి చూపిస్తారు. సో లెట్స్ సీ వీరు ఎలా పెట్టారు. సో ఫ్రెండ్స్, చూసారా ఎలా పెట్టారు? ఇక్కడేమో లైక్ ఫ్లవర్స్ టైపు చాలా చాలా బాగా పెట్టారు. సో ఎప్పుడు అనుకుంటారు అన్న సంతర్పణ కానీ, లేకపోతే ఈ దాన్ని ఏమంటారు, నిమజ్జనం కానీ? అన్న సంతర్పణ అయితే వచ్చే సోమవారం, అయితే లక్షవారం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడైతే మనం విశాఖపట్నంలో కైలాసపురం దగ్గర ఇంకొక పందిరి దగ్గర వచ్చాం. ఇదేంటంటే మొత్తం లైక్ ఏరోప్లేన్, అంటే ఒక వినాయకుడు ఏరోప్లేన్ మీద వెళ్తున్నట్టు పెట్టారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతున్నాం. సో చాలా చాలా బాగుంది. చెప్పాను కదా, వినాయక చవితి అంటేనే చాలా డిఫరెంట్గా చేస్తారు అందరూ, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్, హిందూ ఫెస్టివల్. ఇక్కడి నుంచి మనకి ఫెస్టివల్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. సో మీరు చూస్తున్నారు కదా, వినాయకుడు ఏరోప్లేన్ మీద ఎక్కుతున్నట్టు. ఈ ఎలక వాహనం మీ అందరికీ తెలుసు, వినాయకుడికి వాహనం ఎలకే వాహనం. సో ఒకసారి దీని థాట్స్ అనేది ఒకసారి అడుగుదాం వాళ్ళు ఎలా వచ్చింది అనేది. ఓకేనా? సరే, స్టార్ట్. హలో అండి, మీ అందరికీ కేవీ టాక్స్ ఛానల్ తరఫు నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. మీ కమిటీ నేమ్ చెప్తారా? 7373 బాయ్స్. ఓకే, అందుకే ఏరోప్లేన్ కూడా బోయింగ్ లాగా 757 లాగా పెట్టారా? ఓకే, మీ నేమ్స్ చెప్తారా? నా పేరు రాజు. ఓకే అండి. సో మరొకసారి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. అండ్ టీమ్ గురించి మాట్లాడితే చాలా చాలా బాగుంది. ఏరోప్లేన్ మీద వెళ్ళినట్టు ఇంకా చాలా బాగా పెట్టారు. సో లోపల కూడా చాలా చాలా బాగుంది. అంటే మీరు నెక్స్ట్ టైం కూడా మరొక థీమ్తో, మరొక కొత్త థీమ్తో మీరు రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మరొకసారి కేవీ టాక్ ఛానల్ నుంచి మీ అందరికీ మరొకసారి హ్యాపీ వినాయక చవితి. మీ అందరికీ మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, మీ నేమ్స్ చెప్పండి. మీ నేమ్స్? నవకాంత్. మీ పేరు? ఓకే అండి, బాయ్. ఇప్పుడైతే మనం ఇంకొక పందిరి దగ్గరికి వచ్చాం. ఇది కొంచెం చాలా చాలా బాగుంది. ఇది ఎలా పెట్టారంటే ఒక టాచ్డ్ హౌసెస్ లాగా, లైక్ ఉంటాయి కదా, ఎండిన గడ్డితో మొత్తం అంతా చేసి మొత్తం అంతా ఇలా చేస్తారు. సో ఒకసారి మనం ఈ ఐడియా అనేది ఎవరిది అనేది ఒకసారి వాళ్ళే అడిగి తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వినాయకుని పెట్టారు కదా, ఆ వినాయకుని ఒకసారి చూద్దాం. చూసారా? అండ్ ఈ వినాయకుని ఎలా పెట్టారంటే ఒక రాజు కూర్చున్నట్టు, ఒక రాజులాగా అనమాట, అలా పెట్టారు. ఇది వీళ్ళ థీము. సో లోపల వినాయకుడిని ఇలా పెట్టారు. బయట ఏమో చాలా చాలా బాగుంది, మీరు బయట కూడా చూడొచ్చు. అండ్ ఇది పెట్టింది ఎవరంటే సింగమాంబ యూత్ అనమాట. సో చాలా చాలా బాగా పెట్టారు. బేసిక్గా వీళ్ళు ఇదే కాదు, ఈవెన్ దసరా వచ్చినా సరే ప్రతిసారి ఇక్కడ ఒక మంచి హంగామా అయితే ఉంటుంది అనమాట. సో వీళ్ళైతే చాలా బాగా చేస్తారు. సో మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. చూసారు కదా హౌస్, ఇదంతా ఇలా పెట్టారు మొత్తం.
ఒక వినాయకుడు ఒక ఇంట్లో ఉన్నట్టు పెట్టారు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం మన ఎంఆర్ ఆఫీస్ దగ్గర యూనిటీ బాయ్స్ వారు ఏర్పాటు చేసిన పందిరి దగ్గర ఉన్నాం. అది చూపించే ముందు మీకు ఫస్ట్ ఇది చూపిస్తాను చూడండి. మొత్తం మామూలుగా మీకు చూసారా అంటే ఒక కుమారస్వామిని ఇచ్చేసినట్టు చేశారు. సో ఒకసారి అందరికి హాయ్ చెప్దామా. హాయ్ హాయ్. మీ అందరికీ మరొకసారి కేవీ టాక్స్ ఛానల్ తరఫు మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. హ్యాపీ వినాయక చవితి. బాగా గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటారా? ఏంటి ఇంత వీకా? ఓకే ఓకే, వెరీ గుడ్. నీ ఎనర్జీ బాగుంది. సో ఇది చాలా చాలా బాగుంది. కుమారస్వామి ముగ్గు ఇదంతా చేసి మొత్తం అంతా చేశారు. బేసిక్గా మనకి లోపల వినాయకుడు ఏదైనా ప్రతి ఒక్కలాగే ఉంటుంది, బయట చేసేదే లుక్ అనేది ఇంపార్టెంట్. ఒకసారి మీ యూనిటీ బాయ్స్ కదా, ఒకసారి మీ యూనిటీ బాయ్స్ అందరికీ ఓ వేసుకోండి ఒకసారి. మీ నేమ్స్ చెప్తారా? అదేంటి అంత డౌట్గా చెప్పు. గుర్రం జోష్వా, గుర్రం, ఓకే. సుధీర్, ప్రసాద్, ప్రవీణ్. తాత నువ్వు చెప్తావా? నీ పేరు వద్దు అయితే క్వశ్చన్ మర్చిపోయి. ఓకే అండి, మరొకసారి మీ అందరికీ కేవీ టాక్ ఛానల్ తరఫు మీ అందరికీ మరొకసారి హ్యాపీ వినాయక చవితి. బాగా చేయండి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచి థీమ్తో మీరు రావాలని కోరుకుంటున్నాను. అండ్ మీ వీధిలో సపోర్ట్ ఎలా ఉంది? బాగుందా? ఇది ఫస్ట్ టైం పెట్టడం ఏంటి? 10 years అంటే 10 years నుంచి మీరే పెడతారు అంటే అప్పుడు ఇంకా చిన్నపిల్లలు, అప్పుడు చిన్న చిన్న వినాయకులు పెట్టారా? ఇప్పుడు రేంజ్ పెరిగింది కదా, మొత్తం రోడ్ని ఆక్రమించారు మొత్తానికి. ఓకే ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇంకొక పందిరి దగ్గర ఉన్నాం. మీరు చూస్తున్నారు కదా, ఫుల్ లైటింగ్స్ వేసి ఉంది. ఒక గోపురం టైపు టెంపుల్. సో ఈ టెంపుల్ ఏంటనేది ఒకసారి మనం వాళ్ళే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, ఇది థీమ్ ఏంటి మీది? ఇది క్రాంతి వెల్ఫేర్ అసోసియేషన్ అండి. ఓకే, మీ అసోసియేషన్ నేమ్. ఓకే. అయితే ఇక్కడికి వచ్చి ఎప్పుడు ప్రతి ఇయర్ కూడా ఏదో ప్రత్యేకత చేస్తూ ఉంటాం. అవును. అట్లాగే ఏరియా వాళ్ళకి సపోర్టబుల్గా వాళ్ళకి కూడా వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మా స్థాయిలోని ఏదో ఒక విగ్రహం లాగా చూపించాలని. బాగుంది. ఒక దేవుడిది ఎలాగ ఉంటుందంటే ఒక టెంపుల్ టైప్లో చెయ్యాలని మేము కుమారస్వామి పళని టెంపుల్ ఆర్చ్ తీసుకున్నాం. కుమారస్వామి పళని టెంపుల్. పళని టెంపుల్ బేసిక్ గా వినాయక చవితి అంటేనే ఒక కొత్తదన, ఒక క్రియేటివిటీ అందరూ బయటకు వస్తాయి. సో చాలా చూసాను, చాలా చేశాను. ఎక్కువగా చెయ్యొచ్చు కానీ మేము ఏంటంటే దేవుణ్ణి అలాగా ఆర్చ్ పరంగా ఒక గుడిని మేము ఎలాగ వెళ్ళలేకపోతున్నాం, అది జనాలకు కూడా చూపించాలని, హిందుత్వ మీద గౌరవం ఉన్న వాళ్ళందరూ ఇది ఏంటి అని మీకులాగే తెలుసుకోవాలని ఈ ప్రత్యేకత చూపించారు. ఒకసారి మీ దేవుడిని చూపిస్తారు ఒకసారి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాళ్ళు వినాయకుడు అయితే చూపిస్తున్నారు చూడండి ఒకసారి. ఒక గోపురం ఏదో గుడికి వెళ్తున్న ఫీలింగ్ కలిగించారు. సో ఇది ఆ వినాయకుడు అనమాట. సో ఏంటి వేలం పాటలు ఏమైనా ఉన్నాయా? లడ్డు ఉందా? ఓకే ఓకే. సో లడ్డూకి వేలం పాట కూడా ఉంది, చూస్తున్నారు కదా. సో మరొకసారి మీ అందరికీ కేవీ టాక్స్ ఛానల్ తరఫు నుంచి మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈ 9 రోజులు 5 రోజులు 11 20 తెలీదు ఎన్ని రోజులు ఉంటుందో, ఎన్ని రోజులు ఉంటుంది అన్ని రోజులు. మీరు నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచి థీమ్తో రావాలని నేనైతే మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నాను. ఓకేనా? కేవీ టాక్స్ ఛానల్, నా యూట్యూబ్ ఛానల్ కేవీ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.